వైసీపీ హయాంలో 3 రాజధానులపై కౌన్సిల్లో రచ్చ జరిగింది. ఆ తర్వాత బిల్ సెలెక్ట్ కమిటీకి వెళ్లడం వరకు అందరికీ తెలిసిన విషయమే. కానీ అప్పుడు జరిగిన పరిణామాలేంటో తెలుసా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్. ఆనాటి ప్రభుత్వంలోని కీలక నేతలు తనను తూలనాడడమే కాకుండా దాడి కూడా చేశారని, ఎన్నో కుట్రలు చేశారని తన ఆవేదన వెళ్లగక్కారు. ఏ రకంగా ప్రవర్తించారో ఆ రోజు కనుక విజువల్స్ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు కూడా నమ్మేవాళ్ళు కాదు. కుర్చీల మీద ఎక్కారు, బెంచీల మీద ఎక్కారు, నా టేబుల్ దగ్గరకు వచ్చారు, నానా మాటలు చెప్పారు, ఏకవచనంతో మాట్లాడారు, తిట్లు తిట్టారు. నేను బయటికి వచ్చేటప్పుడు మరి బచ్చుల అర్జునుడు పాపం, అదే రకంగా మన అశోక్ బాబు గారు, వీళ్ళందరూ నాకు తోడుగా వచ్చి బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా వచ్చేటప్పుడు, నన్ను బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఒక మంత్రి ఉన్నారో ఆయన మంత్రి నా కులం పేరుతో కాకుండా నా పుట్టుక మీద కూడా ఆయన మరి మాట్లాడటం కాదు, నా గుండెల మీద చేతులతో కొట్టాడు. ఆ రకమైన పరిస్థితులు కేవలం సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల పక్షాన నిలబడ్డ చంద్రబాబు నాయుడు కోసం సహించి ఓర్పుతో సహనంతో మళ్ళీ బయటకు వచ్చి సభా గౌరవం పోకూడదు, సభా గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఎవరి మీద కక్ష పెట్టుకోకుండా వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేశారు. మా మాట వినలేదు కాబట్టి ఈ శాసనమండలిని రద్దు చేస్తామని బెదిరించారు. రద్దు చేస్తామని చెప్పడమే కాకుండా తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపించారు.